హాయ్ అండి. దసరాకి కంపల్సరీ ఎన్ని అయితే వండుకుంటాం కదా. నేనైతే ఇంట్లోనే చాలా సింపుల్గా చేసే మటన్ బిర్యానీ అయితే చూపిస్తున్నాను. ఫస్ట్ టైం చేసేవాళ్ళు ఎవరైనా కూడా భయపడకుండా ఈ ప్రాసెస్లో చేయండి. బిర్యానీ అయితే చాలా పొడి పొడిలాడుతా చాలా టేస్టీగా వస్తుంది. బిర్యానీలో ఉన్న మటన్ పీస్ కూడా చాలా మెత్తగా ఉడికి, చూసారా అలా మెత్తగా ఉడికి చాలా టేస్ట్ అయితే వస్తుంది. ముందుగా ఒక అర కేజీ బిర్యానీ రైస్ 1 గంట నానబెట్టి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఒక అర కేజీ మటన్లోకి కొద్దిగా పెరుగు, కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, కొద్దిగా కారం, కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ మొత్తం వేసేసుకుని అలా కలిపేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. 1 గంట నానబెట్టుకున్న తర్వాత 7-8 విజిల్స్ రానివ్వాలి. కుక్కర్ మూత పెట్టుకుని అలా వాటర్ వస్తాయి కదా, ఆ వాటర్ని ఎగిరిపోయేదాకా స్టవ్ ఆన్ చేసుకుని ఆ వాటర్ని ఎగిరిపోయేదాకా కుక్కర్ స్టవ్ ఆన్ చేసి పెట్టుకోవాలి. తర్వాత మరో పొయ్యి మీద ఒక గిన్నె తీసుకుని దానిలో 2 లీటర్ల వాటర్ పోసుకుని దానిలో కొద్దిగా ఉప్పు, బిర్యానీ దినుసులు, ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసుకుని నీళ్లు మరిగిన తర్వాత నానబెట్టుకున్న బిర్యానీ రైస్ మొత్తం వేసేసుకుని ఇలా 90% వరకు కుక్ అయ్యేదాకా చూసుకోవాలి. అలా 90% కుక్ అయిన తర్వాత అదిగోండి ఆ మటన్లో వాటర్ కూడా ఎగిరిపోయినాయి కదా, ఈ బిర్యానీ రైస్ అంతా లేయర్లుగా అలా వేసేసుకోవాలి. ఈ ఎల్లో కలర్ ఏంటంటే నేను ఎలాంటి ఫుడ్ కలర్ వాడకుండా కొద్దిగా గోరువెచ్చని నెయ్యిలో కొంచెం పసుపు వేసేసుకొని అలా వేసుకుంటే కలర్ఫుల్గా బిర్యానీ బాగుంటుంది. పైన ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా వేసుకొని 10 మినిట్స్ ఆగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవటమే.